చాలని వేతనాలతో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ పంప్ ఆపరేటర్లకు 25,000 వేతనాలు చెల్లించి తమను ప్రభుత్వం ఆదుకోవాలని ముస్తాబాద్ మండల పంప్ ఆపరేటర్ల అసోసియేషన్ అధ్యక్షుడు కొండిగారి పోషరాములు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో సంఘం అధ్యక్షుడు కౌశల్ రాములు ఆధ్వర్యంలో పంప్ ఆపరేటర్లు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పంచాయతీలో గ్రామీణ నీటి సరఫరా కార్మికులుగా పనిచేస్తున్న మమ్మల్ని ఏ ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 9,000 జీతానికే సుమారు 16 గంటల వరకు పనిచేస్తున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వానికి పలుమార్లు తమ సమస్యలను తీసుకువెళ్లినప్పటికీ పరిష్కరించలేదన్నారు. పనికి తగ్గట్టు వేతనం చెల్లిస్తూ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పెళ్లి రాజు, ప్రధాన కార్యదర్శి అబ్రమేని లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు మీసా సుధాకర్, కావేటి దేవయ్య, జక్కుల రవీందర్, సమ్మెట రాజు, ఆరిఫా, నర్సయ్య తదితరులున్నారు. ఇట్టి వేతనం నుంచి అప్పుడప్పుడు డ్యూటీలకు బంద్ అయినప్పుడు వివిధ గ్రామాలలో కట్ చేయుచున్నారు. కాబట్టి వివిధ గ్రామాలలో కొంతమంది సిబ్బందిని తాకిలు కడగాలి, పొక్కలు తీయాలని నానా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి తక్షణమే మీరు స్పందించి గ్రామీణ నీటి సరఫరా సిబ్బందిని రెగ్యులర్ చేస్తూ వాళ్ళకి తగిన వేతనము ఇవ్వగలని మా యొక్క మనవి. సార్ గారికి తెలియనిది ఏమనగా మండల మండలంలోని గ్రామాల వాటర్ మెన్ల అందరము ఒక చేసే దానిలో నాణ్యతగా పనిచేసినా కానీ ఇబ్బందులకు గురవుతున్నాం. వాటర్ మెన్లము అనేది ఇబ్బంది అవుతున్నాం. 24 hours ఇప్పుడు పొద్దుగాల ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా వర్క్ చేస్తున్నాం. చేసినప్పటికీ మాకు పనికి తగ్గట్టు గుర్తింపు అంటూ లేదు. కొద్దిగా గుర్తించి మేము కూడా మీ లెక్క వర్కరమే, మీరు ఎట్లా జాబ్ చేస్తున్నారో మేము కూడా డ్యూటీలు అట్నే చేస్తున్నాం. కాబట్టి మా పొట్టల మీద కొట్టద్దని మేము మనవి చేస్తున్నాం. కలెక్టర్ గారికే కానీ మరియు ఎంపీడీఓ గారికే కానీ డిపిఓ గారికే మేము తెలియని ఏమనగా అయ్యా మేము సారి అని బతుకులు మాయి, కాకపోతే వాటర్ మెయిన్లను పొట్టల మీద కొట్టద్దని మీకు విన్నవించుకుంటున్నాము. అంతేకాకుండా అదొక భారం మా మీద మోపి అందరినీ సిబ్బందిని గురి చేయొద్దని కోరుచున్నాం.